అది కప్పు నీట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను సార్. కొంచెం ఆగాగు ఆగు. నీ కప్పు కూడా నీట్గానే ఉంది, తాగు. అమ్మయ్యా, దీనికి స్టిక్కర్ లేదు అంటే స్టిక్కర్ అంటించిన 4 కప్పు భూమి చేతిలోనే ఉందన్నమాట. ఎస్, అది ఇంకా ట్యూషన్లో విరాట్ సార్ పక్కన కూర్చోకుండా సెకండ్ లమ్ములులాగా ఆగకుండా టాయిలెట్కి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది. విరాట్ సార్, ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. కూర్చో ఇక్కడ. ఇప్పుడు లెసన్ మొదలు పెడదామా విరాట్ సార్? ఓ మై గాడ్, కప్పులు మారిపోయినట్టున్నాయి. ఇప్పుడే వస్తాను విరాట్ సార్. చెప్పండి మాస్టర్. చెప్పండి. ఇప్పుడు చెప్పండి విరాట్ సార్, చెప్పండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,